వెల్కమ్ టు ఏకే న్యూస్. తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించుకునే క్రమంలో మాపై చాలా కేసులు నమోదయ్యాయి. ఎన్నోసార్లు జైలుకి వెళ్లిన ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి జార్ఖండ్ రాష్ట్రం తరహాలో తమకు పింఛన్లు అందించాలని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర నాయకురాలు సువర్ణ సులోచన, సీనియర్ న్యాయవాదులు మాదాటి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం మందని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనునిత్యం పోరాటాలు చేసి తెలంగాణ వచ్చేంత వరకు శ్రమించిన మా ఉద్యమకారులని మీ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించబోతుందని తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రోత్సహించిన కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తెలంగాణ కోసం అమరులైన 1500 మంది అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని, ముఖ్యమంత్రి పదవి అలంకరించిన తర్వాత మా తెలంగాణ ఉద్యమకారులను పూర్తిగా పక్కకు పెట్టేసి గుర్తించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారిని తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని కుట్రలు చేసిన నాయకులకు కేసీఆర్ వారిని చేరదీసి అందలమెక్కించి మంత్రులను చేసిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖర్కి దక్కుతుందని వారన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుందని రాజకీయ సర్వేలు చెప్పినా తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడానికి మొగ్గు చూపిందని, తెలంగాణ వస్తే అమరుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, తెలంగాణ ప్రజలు బాగుపడతారని గుర్తించి తెలంగాణను ఇవ్వడం జరిగిందని వారన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మా ఉద్యమకారులను గుర్తించి మాకు నివాస భూమి, ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, బస్సు ప్రయాణానికి బస్సు పాసులు అందించి ఆదుకోవాలని కోరారు. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని వారన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు తోకల మల్లేష్, చిదురాల మధుకర్ రెడ్డి, ఎస్కే ముజీబ్, మిరియాల రామిరెడ్డి, దాసరి శంకర్, బొడ్డు వెంకటేశ్వర్లు, ఎస్కే చాంద్ భాషలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్వం టీఆర్ఎస్ పార్టీ చాలా ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే మా డాక్టర్ సులోచన గారు ఇక్కడికి వచ్చి దీంట్లో చాలా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు మొదలుగా ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, నా గురించి చెప్పుకోవాలంటే టీఆర్ఎస్ పార్టీలో నేను ఆ రోజుల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, సత్యనారాయణ రెడ్డి గారు, మళ్ళా గౌడు గారు ముగ్గురు కూడా వచ్చి నన్ను, సార్ మీరు మాకు తెలంగాణ వద్ద మీరు టీఆర్ఎస్ పార్టీలో ఉండాలని అంటే, సార్ తప్పకుండా ఉంటాను, నాకు తెలంగాణ కావాలనే ఉందంటే అప్పటికప్పుడు క్లబ్ లోపల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఫస్ట్ నియోజకవర్గ అధ్యక్షునిగా ఉండి, సరే 2 సంవత్సరాలు అట్లా, మళ్ళీ 2 సంవత్సరాలు డివిజన్ అధ్యక్షుడిగా, మళ్ళీ తర్వాత సులోచన మేడం గారు ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకొని వెళ్ళినారు. ఆమె కూడా నేను అందరం కూడా సమిష్టిగా తెలంగాణ రాష్ట్రం కొరకు దీక్ష చేసిన వాళ్ళు మేమందరం అన్ని పార్టీ ఉద్యమాలు అన్నింటిలో కూడా పాల్గొని ఎంతో ముందుకు. కేసీఆర్ దగ్గర కూడా మాకు చాలా గుర్తింపు ఉండేది. వారు తనకంటే పెద్ద మనిషి వచ్చిందంటే ఆయన ఆధారంగా ఎదురు వచ్చి తీసుకొని పోయి నన్నైతే లోపల ఇంటికి తీసుకుపోయి, సార్ మీరు ఇక్కడ కూర్చోండి, మా ఉద్యమంలో కొంత యూత్ కార్యదర్శులను నేను ఇక్కడ సమావేశపరిచిన వారికి నేను ఉద్బోధన చేస్తున్నా అని చెప్పి లోపల కూర్చుండబెట్టి భార్యతోటి, బిడ్డతోటి, కొడుకుతోటి అందరితోటి పరిచయం చేసి, ఒకసారి ఏమైందంటే నేను పోయే వరకు ఈ కవిత మేడంకు మోకాలు ఫ్రాక్చర్ అయితే, సారు నాకు బిడ్డను చూద్దాం రాని రూమ్లో ఉన్నదంటే రూమ్కు తీసుకుపోయాను దాన్ని నిద్రపోతుంది సార్ వద్దు అని చెప్పి ఇక వాళ్ళకు చెప్పేది. నాకు అక్కడ ఎంతసేపు అవుతుందో నాకు తెలియదు. సార్కు టీ అప్పుడు టిఫిన్ అప్పుడు టిఫిన్, భోజనం అప్పుడు భోజనం పెట్టాలని చెప్పి ఆ విధంగా చాలా గౌరవించేది. గౌరవానికి తగ్గట్టుగానే ఆయనకి ఏదైతున్నదో 2 టర్ములు ముఖ్యమంత్రికి అవకాశం వచ్చింది. ఈసారి ఎన్నో వాగ్దానాలు చేసి అది నెరవేరుస్తారో లేదో మాకు తెలియదు. నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దానికి అవన్నీ నెరవేర్చి సుపరిపాలన చేస్తే మాకు కూడా సంతోషమే. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికైనా ఓటు వేయచ్చు. ఆ ఓటు హక్కును మేము నిందించడం లేదు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రజాపాలనలో దృష్టి పెట్టి అన్ని విషయాలలో చేసిన వాగ్దానాలలో పాలనను మంచి దిశలోకి తీసుకెళ్ళి మా తెలంగాణకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతా కూడా
మాకు ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఎంతో శ్రమ చేసి ఎన్నో ఆహ్వానాలు అందుకొని ఎకనామిక్ ఫోరం వరల్డ్ కల్చర్ అవన్నీ కూడా వెళ్ళి అక్కడ అందరినీ కూడా కలుపుకొని ఎన్నో పరిశ్రమలు పట్టుకొచ్చినాడు. అదేవిధంగా మా పార్టీ బాధ్యతలు వహించినటువంటి వారు కానీ మంత్రులు కానీ చాలా కష్టపడి తెలంగాణను మొత్తం భారతదేశంలోనే ఈ చిన్న రాష్ట్రాన్ని మన లాస్ట్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి దేశంలోనే పెద్ద రాష్ట్రంగా, అభివృద్ధిలో పెద్ద రాష్ట్రంగా, సంక్షేమంలో పెద్ద రాష్ట్రంగా, పారిశ్రమలలో పెద్ద రాష్ట్రంగా, సాగునీరులో పెద్ద రాష్ట్రంగా, కరెంటు ఉపయోగంలో పెద్ద రాష్ట్రంగా తీసుకొని వచ్చి అటువంటి పాలన ఉందో ఈ వాగ్దానాలన్నీ కూడా ప్రజలు చేస్తారనే ఉద్దేశంతో ఓటు వేసి మరి ఇప్పుడు మన నాలిక కలుసుకుంటే లాభం లేదు, దాన్ని ప్రజలే మరి ముందు ఇవన్నీ మీరు చూసిన వారు కాబట్టి మంచి పనులు చేసినటువంటి వారికి పార్టీలకు అవకాశం కల్పించాలని కోరుకుంటూ మా మేడం గారు సులోచన గారు ఉన్నారు కాబట్టి వారి ముందు నేను ఎక్కువ మాట్లాడలేను. వారు డాక్టర్, వారు సరే నేను ఏదో లాయర్ని అనుకోండి. తర్వాత ఎన్నో విషయాలు మంత్రిని సర్పంచ్గా ఉండి ఎన్నో చేసినాను, దాన్ని సందర్భం కాదని చెప్తూ సెలవు చేస్తుంటాను. మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్న కాలంలో సారు మేము ఏ పోరాటం చేసినా మాకు వెన్నుదన్నుగా నిలిచి మాతో పాటు ముందుకు వచ్చేవాళ్ళు. మేము ఆశ్చర్యపోయేవాళ్ళం, ఏంటి సారు సులోచన మేడం చెప్తారంటే సార్ కన్నా ఎక్కువ నాకు తెలియదు. ఎందుకంటే సార్ కన్నా నేను చిన్నదాన్ని. తర్వాత మేము రాజకీయ పదవులు కూడా ఎప్పుడు చేయలేదు. నేను ఒక ఉద్యమకారిణిగా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కాలంలో మా ప్రొఫెసర్లందరూ తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి బాగా పాఠాలు చెప్పేవాళ్ళు మాకు. వాళ్ళ ప్రేరణతోనే మేము ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం 1997లోనే స్టార్ట్ అయింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అవి రాకముందే కూడా మేధావులు కొంతమంది అనేక మీటింగులు పెట్టి అనేక వ్యాసాలు ప్రకటించి అన్నక బుక్స్ అవన్నీ తీసుకొచ్చి ఆంధ్రులు బలవంతంగా తెలంగాణలో ఆంధ్రలో కలిపినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ జరిగిన అన్యాయాన్ని గురించి మాకు చెప్పేవాళ్ళు. దానితో ప్రేరణ పొంది మేము తెలంగాణ ఉద్యమంలోనికి వచ్చాము. అయితే తెలంగాణ కోసం ఇక్కడ ఉన్న మిత్రులందరూ మల్లేష్ కానీ శ్రీను కానీ ఇతర మిత్రులందరూ కూడా నిరంతరం 14 సంవత్సరాలు 1997 నుంచి తర్వాత 2001 నుంచి అయితే తెలంగాణ వచ్చేంత వరకు కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం తెలంగాణ యువతకు కానీ మన రైతులకు కానీ వ్యవసాయదారులకు కానీ అంతా అన్యాయమే జరుగుతుంది. కాబట్టి ఆంధ్ర వాళ్ళ దోపిడీ అనేది పెరిగిపోతుంది. మనకు భాషపరంగా యాసపరంగా అభివృద్ధి పరంగా నష్టం జరుగుతుంది. కాబట్టి మనమందరం ఒక్కటయ్యి తెలంగాణ సాధించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ఉద్యమంలో మేమందరం ఈ మిత్రులందరితో కలిసి పనిచేయడం జరిగింది. ఆ సందర్భంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా అనేక విషయాలు మాకు మన తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది, తర్వాత ఆయన ఒక్క మాట చెప్పేవాడు. ఎప్పుడు నిరంతరం మేము సార్ను నిరంతరం కలిసేవాళ్ళం. నేను తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్గా జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను. సార్ ఒకటే చెప్పేవారు, నాకు మీరే మా కాబోయే లీడర్లు, మీరు చేస్తున్నారు, శ్రమ చేస్తున్నారు, మహిళలు కానీ అబ్బాయిలు కానీ యూత్ కానీ స్త్రీ పురుషులందరూ. తర్వాత రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరే మా నాయకులు, మీరు తప్ప నాకెవరు ఉన్నారని చెప్పిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఉద్యమకారులను పూర్తిగా పక్కకు పెట్టడం జరిగింది. అది అందరికీ మీకు తెలుసు. మనం చరివిత చరణంగా నిరంతరం దాని గురించే మాట్లాడుకుంటున్నాం. కానీ దానికి అంటే మీరు తప్ప నాకెవరున్నారని చెప్పిన కేసీఆర్ గారు గ్రాడ్యువల్గా ఉద్యమకారులందరినీ పక్కకు పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం ఏమీ పని చేయకుండా తెలంగాణ జై తెలంగాణ అని అనకుండా ఉన్న చాలామంది నాయకులను తీసుకొని వచ్చి ఉన్నత పదవులను ఇచ్చారు. అయినా తెలంగాణ ప్రజలు చాలా సహనశీలులు, అడుగుతారు, వేచి చూస్తారు. దాంతో ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా అవకాశం ఇచ్చారు. తెలంగాణ ద్రోహులు మేము చూసాం. ఎందుకంటే ఉద్యమాలలో మేము పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు పేర్లు నేను తీసుకోదలుచుకోలేదు. తెలంగాణ ద్రోహులు ఏం తెలంగాణ అమ్మ, ఎక్కడ తెలంగాణ ఏడొస్తుంది?
మరి చెన్నారెడ్డి చేసిండు ఆనాడే తెలంగాణ రాలేదు, ఈయన చేస్తే తెలంగాణ వస్తుందా అంటే కూడా లేదండి ఈసారి తప్పకుండా తెలంగాణ వస్తుందని చెప్పి మేమందరము అంటే మాకున్న పనులను వదులుకుని ఈ జీవితాలను అందరూ కూడా ఇంకా మేమే కాకుండా ఇంకా బతుకున్నాము, తెలంగాణ చూస్తున్నాం. ఎంతోమంది యూత్ దాదాపు 1500 మన వాళ్ళు చెప్తారు, వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమం కోసం శ్రీకాంతాచార్యతో మొదలుపెట్టుకొని మన మంత్రినీళ్ళు నాగరాజుతో సహా దాదాపు 1500 మంది అమరులయ్యారు తెలంగాణ కోసమే. వాళ్ళ సంత కోసం కాదు, వాళ్ళ కుటుంబాని కోసం దేని కాదు. కానీ ఏ తెలంగాణ కోసం అయితే మనం అందరం కష్టపడి పనిచేసాము, ఉద్యమాలలో ఉన్నాము, అన్ని కుటుంబాలను, ఆదాయాలను, ఆస్తులను అమ్ముకొని కూడా వీటిలలో పనిచేసిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళందరికీ పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వల్లనే ఈరోజు ఒక అవకాశం ఇచ్చిన, రెండో అవకాశం కూడా ఇచ్చిన ఆయన ఇప్పుడు ఈరోజు పరిస్థితి మీకు తెలుసు. మా అధినాయకుడు కేసీఆర్ గారు ఇప్పటికి కూడా మేము తక్కువ చిన్న చూపుతో మాట్లాడడానికి మనసు ఒప్పదు. ఎందుకంటే అయితే అందుకే ఆయన చరిత్రను చూసినట్లయితే తెలంగాణ వచ్చినంత వరకు కేసీఆర్, తెలంగాణ వచ్చిన తర్వాత అనుకున్నంత అభివృద్ధి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ, నీళ్ళ విషయంలో మన కాన్స్టిట్యున్సీలో ఏం జరిగిందో మీకు తెలుసు. వల్లనే ఉద్యమకారులందరూ దూరం అయిపోయి తెలంగాణ వాదులందరూ దూరం అయిపోవటం వల్ల అసెంబ్లీలో 39 సీట్లు వస్తే పార్లమెంటు వచ్చే వరకు ఒక్క సీటు కూడా రాని పరిస్థితి. ఎందుకు ఇట్లా అయింది? తెలంగాణ ప్రజలు తెలంగాణ వ్యతిరేకులు అంటే కాదు, కానీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం, వాళ్ళకి జరుగుతున్న మోసము, దానివల్ల ప్రజలే తీర్పు అట్లా ఇచ్చారు. ప్రజలే ప్రజాస్వామ్యంలో గొప్పవాళ్ళు కాబట్టి అలా తీర్పు వచ్చింది. అయితే ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్పింది, ఉద్యమకారులను మేము గుర్తిస్తాము, ఉద్యమకారులకు 2 గుంటల భూమి ఇస్తాము, ఉద్యోగ పెన్షన్ అవన్నీ చెప్పారు. కాబట్టి ఈరోజు మన మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసిన కమిటీలో కూడా వారు ముఖ్యులు. కాబట్టి వాళ్ళ దృష్టికి ఈరోజు మేము ప్రెస్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మంత్రి శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకొని వచ్చి తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలను నెరవేర్చి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాని ప్రకారం తెలంగాణ ఉద్యమకారులకు 2 గుంటల భూమి ఇచ్చడం కానీ, జార్ఖండ్లో ఉద్యమకారులకు పెన్షన్ ఇచ్చిన విధంగా పెన్షన్ ఇవ్వడం కానీ, అదేవిధంగా ఎక్కడికైనా తెలంగాణ ఉద్యమకారులు ఈనాడు కూడా చాలామంది దివాలా తీసిపోయి ఉన్నారు. ఉద్యమంలో చాలామంది ఇళ్ళు అమ్ముకున్నారు, బట్టలు అమ్ముకున్నారు, ఉద్యోగాలు కూడగొట్టుకున్నారు. వాళ్ళ వయసు దాదాపు 20 సంవత్సరాలు అంటే చిన్న పీరియడ్ కాదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉచిత సౌకర్యాన్ని కల్పించి 2 గుంటల భూమి, తర్వాత పెన్షన్ ఇస్తే ఉద్యమకారులందరము జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాము. లేదు అంటే ఇక ఏం జరుగుతుందో, కేసీఆర్ గారికి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ విషయాన్ని మన మంత్రి, మన ఎమ్మెల్యే, మన మంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చి వారిని అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్ళి తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని ఆశిస్తున్నాను. ఈ విషయాన్ని మీ ప్రెస్ ద్వారా మంత్రి గారి సమర్థ దృష్టికి తీసుకెళ్ళి మంత్రి గారు అధిష్టానం దృష్టికి తీసుకొని వస్తారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తారని ఆశిస్తున్నాను.